నమస్తే. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి అనే కన్నా నాకు ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి ఈరోజు స్టూడియోలో ఉన్నారు. భానుకోటీశ్వర్ గారు. ప్రముఖ ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వాస్తు నిపుణులు, అలాగే దేవి ఉపాసకులు కూడా. నమస్కారం అమ్మా. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సర్పం మనకి ఎప్పుడు రావాలంటారు? ఎలా వస్తే మనకి మంచి జరుగుతుంది? ఎలా రాకూడదంటారు? చెప్పండి. తప్పకుండానండి. కాకపోతే సర్పం రావడం మంచిది కాదు. అది కాదు. హ్మ్. అబ్స్ట్రాక్యుల్ అని అర్థము. హ్మ్. అయితే ఒక్క క్యాన్సిలేషన్ ఏంటంటే ఆదిశేషువు కల్లోకొస్తే మంచిది. హ్మ్. ఆదిశేషువు మనకి శ్రీమన్నారాయణ మూర్తి బెడ్ కదా! మనందరం పరుపు మీద పడుకుంటాం. ఆయన ఆదిశేషువు మీద పడుకుంటారు. అవును. ఆయన ఒక్కడు వస్తే మంచిదండి. హ్మ్. ఇంకా పాములు అంటే 5 తలల పామొచ్చినా హ్మ్. లేదా 5 కంటే మించిన తలల పాములు వచ్చితే అవి దేవతా సర్పాలు అంటారు. అవి వస్తే మంచిది. శ్వేతనాగు కూడా దేవతా సర్పం కింద మనకి లెక్కకొస్తుంది. శ్వేతనాగు వచ్చినా మంచిది. ఇంకా నల్లతాచు లేకపోతే జెర్రిగొడ్డు ఇలాంటివి పాములు వస్తే కనుక ఏదో కష్టం ఉందని చెప్పి అర్థం అండి. కష్టాలు అర్థం. అయితే ఇక్కడ దీనికి మనం కళ ఒకటి మనం పరిశీలిస్తే కనుక ఇప్పుడు ఉత్తగా పాము వచ్చింది అనుకోండి. పాము వచ్చి దానంతట అదే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నట్టు వచ్చింది అనుకోండి. అంటే కష్టాలు మీ నుంచి తొందరలోనే బయటికి వెళ్తున్నాయని చెప్పి అర్థం. అలా కాకుండా పాము కాటేసినట్టు వచ్చింది అనుకోండి, ఇంకా అసలు చాలా మంచిది. అలా రాదు, పాము వస్తే కాటేయదు, కాటేసినట్టు వస్తే మటుకు మంచిదా? మంచిది. అయ్యో! అంటే నిజ జీవితంలో మనకున్న కష్టాలన్నీ కూడా కాటుతో పోతాయనా? ఎగ్జాక్ట్లీ. ఇంకా అంటే ఇప్పుడు ఏంటంటే మొత్తం డిమాలిష్ అయిపోతాయని చెప్పి. ఆ కాటు దేనికి? మనకి కాదు, మనకున్న కష్టాలకి. ఇప్పుడు కాటేస్తే ఏమవుతుంది? మనం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే అలాగా ఉండడం కష్టం కదా. సో కష్టాలకే బతికుండడం కష్టమైతే అది ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. సో పాము కాటేసినట్టు కలిస్తే అలాంటి రిజల్ట్స్ వస్తాయండి. అది ఏ పామైనా కానివ్వండి, నల్లతాచు ఏ పామైనా సరే, ఈ కొండ చిలువ అవ్వచ్చు, ఏదైనా సరే కాటేసినట్టు వస్తే మంచిది. అయితే ఇందులో తెల్ల సర్పం కాటేసినట్టు వస్తే ఇంకా ఒక్కింట ఎక్కువ ఫలితం. వాళ్ళు స్పిరిచువాలిటీగా కూడా కనెక్ట్ అవుతారు, మెటీరియల్ గా కూడా కనెక్ట్ అవుతారు అని చెప్పి అర్థం. 2 రకాలుగా. అయితే పాము కలర్స్ కూడా మనం చూడాలి. ఒక్కొక్కసారి బంగారు వర్ణంలో ఉన్న పాము కనుక కళ్ళలోకి వస్తే కనుక అది మంచిది. అది ఏం చేసినా చేయకపోయినా పాము అలా కళ్ళలోకి వస్తే మంచిది. ఒక్కొక్కసారి పాములు ఎగురుతున్నట్టు కళ వస్తూ ఉంటుంది. అంటే ఇలాగ మొత్తం చుట్టుకునే ఉంటాయి, అవి ఎగురుతున్నట్టు కళ వస్తూ ఉంటుంది. అంటే కొంతమంది నాకు చెప్పినవే నేను మీకు చెప్తున్నాను. వాళ్ళకి వచ్చిన కళలు నాకు షేర్ చేస్తూ ఉంటారు కదా. అలా ఎగురుతున్నట్టు కళ వస్తే కనుక టైం మీ కష్టాలు ఒక్కసారిగా రైజ్ అవుతాయి లైఫ్ లో, కానీ అవన్నీ ఇంక ఎగిరి వెళ్ళిపోతాయి అని చెప్పి, బటర్ఫ్లైస్ లాగా ఎగిరి వెళ్ళిపోతాయి అని చెప్పి అది మంచిదే. సో అలా చెప్పాను. ఒక 6 months దాకా మీకు ఇబ్బందులు అయితే ఉంటాయండి. ఆ తర్వాత ఇంకా మీకు ఈ ఇబ్బందులు ఏముండవు, చాలా బాగుంటుంది, ఇంకా మీకు వెళ్ళిపోతుందని. నిజంగా అలా వాళ్ళకి జరగడం జరిగింది. సో అలాగా పాములు ఎగురుతున్నట్టు కొంతమందికి అలాంటి కళలు కూడా వస్తాయి. అంటే పెక్యులర్ గా ఉంటాయి. ఒకళ్ళకి వచ్చిన కళలు ఒకళ్ళకి రావు. మీరు చెప్పారంటే జరుగుతుంది. నేను కూడా ఎక్స్పీరియన్స్డ్ దాంట్లో. సో అలాగా పాములు ఎగురుతున్నట్టు వస్తే అదొక రకాన్ని కష్టాలు వస్తాయి ఒక 6 months. కానీ వాటిని తట్టుకునే శక్తి మనకు ఉంటుంది, అవి వెళ్ళిపోతాయి అని కూడా, ఇంకా కష్టాలు వెళ్ళిపోతాయి అని చెప్పి అర్థము. అయితే పాము కనుక నీళ్ళల్లో తెల్ల పాము కరిస్తే లాటరీ ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి అర్థము. ఏదో లాటరీ ద్వారా కావచ్చు, లేదా మన సాలరీ ఇంక్రిమెంట్ రావడం కావచ్చు, ఇలాంటివి వస్తాయని చెప్పి అర్థం. శివుడికి మెళ్ళో పడగలాగా చుట్టుకొని పాము ఏమన్నా శివాలయంకి వెళ్తే అలా వస్తే మటుకు అది మంచిది. మనకి శివయ్య అనుగ్రహము, శివయ్య ఆశీస్సులు దొరుకుతున్నట్లు లెక్క. శివయ్యకి దగ్గర అవ్వడం అంటే ఒక రకంగా చెప్పాలంటే మూలాధార చక్రాన్ని భేదించినట్లు. ఒక్క మూలాధార చక్రం భేదిస్తే కనుక ఇహలోకంలో మనకి అంటే స్థిత ప్రజ్ఞత ఎక్కువగా వస్తుంది. బ్యాలెన్స్డ్ నేచర్ అంటారు చూసారా, ప్రతిదీ సమంగా తీసుకోవడం. ఒకళ్ళు పొగిడారా, ఓ రైట్, భగవంతుడి ఆశీస్సులతో పొగిడారు. ఒకళ్ళు ఏమన్నా హర్ట్ చేశారా, హర్ట్ చేయడానికి వాళ్ళెవరు, బాధపడటానికి నేనెవరు, ఇదంతా ఈశ్వరాజ్ఞ అని చెప్పి ఇలాంటి థాట్స్ మనకు వచ్చి, అప్పుడు అలాంటి థాట్స్ వచ్చినప్పుడు మనం ప్రతిదీ సమంగా తీసుకుంటాం కదా. సో అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్డ్గా వెళ్తుంది, లైఫ్ ప్రోగ్రెషన్ చాలా బాగుంటుంది. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే మన మనసు చెక్కు చెదరకుండా ఉంటే ఏ పరిస్థితుల్లో అయినా సరే మన ప్రోగ్రెషన్ ఎవరు ఆపలేరు కదండి. సో అలాంటిది తటస్థిస్తుంది. శివుడి కల్లోకి వస్తే మంచిది. అది పాముతో కలిసి ఉన్న శివుడి కల్లోకి వస్తే మటుకు పడగ విప్పినట్టుగా వస్తే పడగ విప్పి మనల్ని అంటే పడుకున్న వాళ్ళ మీదకి పడగ విప్పి ఉంటే
అంటే అర్థం కాల మీరు అంటే చెప్పింది. పడుకొని నిద్రపోతున్నారు. వాళ్ళ మీద పడగ విప్పి పాము అలా ఉన్నట్టుగా కల్లోకొస్తే. అది కొంచెం మంచి కల కాదండి. మంచి కల కాదు. ఆ! ఓకే. అది హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ఇండికేట్ చేస్తుంది హ్మ్. ఏదైనా. సో, దానికి పరిహారం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక రకంగా మనకేంటంటేనండి అర్థము, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్ కావచ్చు, వాళ్ళ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్ కావచ్చు, పర్మనెంట్‌గా తీసేయాలని భగవంతుడు ఫిక్స్ అయ్యాడు కాబట్టి అలాంటి కల వస్తుంది. సో, హ్మ్. దీనికేంటంటే అలాంటి కలొస్తే వెంటనే పరమశివుడి ఆలయానికెళ్ళి పాలాభిషేకం చేయించాలి. ఓకే. పాలాభిషేకం చేయిస్తే ఆ మొత్తం పోతుందండి. ఆ హ్మ్. దోషం మొత్తం పోతుంది. హ్మ్. అంటే ఒక రకంగా ఇంకా ఇండైరెక్ట్‌గా ఒక రకంగా చూస్తే మనం అన్నిట్లో నెగెటివ్స్‌లో కూడా పాజిటివ్ వెతుక్కుంటే మటుకు డెఫినిట్‌గా మంచి కల అండి. హ్మ్. కొంచెం ఆ హెల్త్ ప్రాబ్లమ్ ఏదైతే భగవంతుడు తీయదలుచుకున్నాడు కాబట్టి వాళ్ళకి హ్మ్. రానీయకుండా, లేదా సమస్య ఏదో హెల్త్ ప్రాబ్లమ్ కాతే ఏదో సమస్య హ్మ్. కంప్లీట్‌గా వానిష్ చేయదలుచుకున్నాడు కాబట్టి అలా. నేను ఇందాక ఒక వీడియోలో కూడా చెప్పాను. హ్మ్. పీడకలలు వచ్చాయంటే అవును. ఓ రకంగా అది కూడా అదృష్టమే. హ్మ్. ఎందుకంటే నేచర్ మనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది ఇరేజ్ చేసుకోవడానికి రబ్బర్ అవును. తోటి ఆ అవును. ప్రాబ్లమ్‌ని. హ్మ్. సో, హ్మ్. ఇది కూడా అలాంటి కలేనండి. హ్మ్. కాతే ఈ సర్పాలు అభిషేకం చేయించుకోవాలి. మనకి డాన్స్ చేస్తున్నట్టుగా, హ్మ్. ఆడుతున్నట్టుగా హ్మ్. వస్తే అదేదన్నా మనకి ఇండికేషన్ అంటారా? ఆ! సర్పాలు ఆడుతున్నట్టు వస్తే మంచిది. ఇండికేషన్ అయితే ఉంటుంది. హ్మ్. అంటే ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మన లైఫ్‌లో మన మన ప్రోగ్రెషన్ తోటి హ్మ్. మనకున్న కష్టాలకి మనం గుడ్ బై చెప్తున్నట్టు అర్థం. అంటే హ్మ్. కష్టాల్ని మనం ఆడిస్తున్నట్టు. హ్మ్. హ్మ్. జనరల్‌గా కష్టాలు మనల్ని ఆడిస్తూ ఉంటాయి. హ్మ్. సో, మనమే కష్టాల్ని రివర్స్‌లో ఆడిస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఇండికేషన్ అండి. ఓకే. పాము ఓకే. డాన్స్ చేస్తున్నట్టు. హ్మ్. అదసలు రాదు. రేర్‌గా వస్తుంది. అవును. అది చాలా మంచిదండి. సో, ఓకే. అంటే సింపుల్‌గా చెప్పాలంటే అది ఒక ఫార్చ్యూన్ డ్రీమ్ హ్మ్. అని చెప్పాలి. అలా హ్మ్. వస్తే గనక.